బుడమేరకు పడిన గండి 2024 ఆగస్టులో విజయవాడలో సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. వరదతో జనం తల్లడిల్లిపోయారు. అప్పట్లో గండి పూడ్చి తాత్కాలికంగా మట్టి రాళ్లతో కట్ట నిర్మించారు. ఆపై మరోసారి విపత్తు సంభవించినా తట్టుకునేలా శాశ్వత ప్రాతిపాదికన రక్షణ గోడ నిర్మాణం చేపట్టారు. 2 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆ గోడ నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో వర్షాకాలం సమీపిస్తున్న వేళ ఉమ్మడి కృష్ణా జిల్లా వాసుల్లో భయాందోళన నెలకొంది. 2 ఏళ్ల క్రితం బుడమేరుకు పడిన గండితో విజయవాడలో వరదలు కనీ విని ఎరుగని రీతిలో విధ్వంసం సృష్టించాయి. కోట్లాది రూపాయల ఆస్తి నష్టాన్ని మిగిల్చాయి. ఎంతో మంది వరదల కారణంగా నిరాశ్రయులయ్యారు. వారం 10 రోజులు నగరవాసులు నడుములోతు నీళ్లల్లోనే కాలం వెళ్లదీశారు. వరదల వల్ల కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో దాదాపు 120 చోట్ల బుడమేరు కట్టకు గండ్లు పడ్డాయి. వరద తగ్గిన తర్వాత ప్రమాదకరమైన ప్రాంతాల్లో తాత్కాలికంగా గండ్లు పూడ్చారు. గతేడాది శాశ్వతంగా 73 గండ్ల వరకు పూడ్చి బలోపేతం చేశారు. జీ కొంటూరు పరిధిలోని వెలగలేరు, వెల్లటూరు, చిన్ననందిగామ ప్రాంతాల్లో 20, గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాల్లో 26 ప్రాంతాల్లో గండ్లు ఇంకా పూడ్చాల్సి ఉంది. జీ కొంటూరు పరిధిలోని కవులూరు సమీపంలో బుడమేరు డైవర్షన్ కెనాల్పై ప్రధానంగా గండిపడిన చోట రక్షణ గోడ నిర్మాణం చేపట్టారు. ఈ రక్షణ గోడను గట్టు నుంచి 11 మీటర్ల లోతు నుంచి గట్టుపై 8.6 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తున్నారు. మొత్తం 500 మీటర్ల పొడవున గోడ నిర్మాణం చేపట్టారు. గతేడాది మొత్తం గోడ నిర్మించాల్సి ఉండగా 365 మీటర్లు పూర్తి చేసి ఆపేశారు. ఇప్పటికీ 365 మీటర్ల పొడవు మాత్రమే గోడ నిర్మాణం పూర్తి చేశారు. ఇంకా 135 మీటర్ల గోడ కట్టాల్సి ఉంది. మార్చిలోనే పనులు మొదలు పెడితే ఇప్పటికే పూర్తయ్యేవి. అనుకూలమైన సమయంలో పనులు వేగంగా చేయకుండా ఇటీవలే తిరిగి పనులు మొదలు పెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరో నెలకు వర్షాల ప్రభావం మొదలయ్యే నేపథ్యంలో ఈ సీజన్లో పూర్తి చేయడం సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. గతంలో మాదిరిగా వరద వస్తే మళ్లీ ముంపు తప్పదన్న ఆందోళన ప్రజల్లో ఉంది. బుడమేరు, పోలవరం కుడి కాలువ రెండూ వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ దగ్గర కలుస్తాయి. ఇక్కడ నుంచి బుడమేరు డైవర్షన్ కెనాల్ విడిపోయి ఇబ్రాహీంపట్నం దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. ఈ డైవర్షన్ కెనాల్ సామర్థ్యం 15,000 క్యూసెక్కులు కాగా 2024 వరదల సమయంలో 30,000 క్యూసెక్కులకు పైగా వరద రావడంతో గట్లు తెగి విజయవాడ ముంపునకు గురైంది. ఈ డైవర్షన్ కెనాల్ మొత్తం 10.2 కిలోమీటర్ల మేర ఉండగా ఇటీవల 8.3 కిలోమీటర్ల మేర లైనింగ్ పనులు చేపట్టేందుకు 150 కోట్లు మంజూరయ్యాయి. కాలువ కింద 77 మీటర్ల కాంక్రీట్ బెడ్, ఒక్కోవైపు 13 మీటర్ల లైనింగ్ పనులు చేస్తున్నారు. ఇది పూర్తి చేస్తే కాలువ సామర్థ్యం 37,500 క్యూసెక్కులకు పెరగనుంది. ఈ పనులు పూర్తి కావడానికి మరో 2 ఏళ్లు పడుతుంది. అంటే 2 వరద సీజన్లు అయ్యే వరకు పనులు పూర్తి కావు. ఈ 2 ఏళ్లలో ఉధృతంగా వరద మళ్లీ వస్తే మళ్లీ విపత్తొచ్చే ప్రమాదం లేకపోలేదన్న మాట వినిపిస్తోంది. 2024లో బుడమేరు సృష్టించిన విలయం అంతా ఇంత కాదు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ విలయానికి సంబంధించిన తాలూకా ఆనవాళ్లు కనిపిస్తూనే ఉంటాయి. అయితే వరదల సమయంలో ఈ తాత్కాలికంగా ఇక్కడ మట్టి కట్టను ఏర్పాటు చేసినప్పటికీ ఆ తర్వాత శాశ్వత ప్రాతిపదికన రక్షణ గోడ నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. అయితే ఈ ఏడాది ఆగస్టు నాటికి 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కేవలం 365 మీటర్లు మాత్రమే గోడ నిర్మాణం పూర్తయింది. మొత్తం 500 మీటర్ల నిర్మాణం పూర్తి చేసుకోవాల్సి ఉంది. ఇప్పటికైనా ఈ గోడ నిర్మాణాన్ని వేగవంతం చేసి ప్రమాద బారి నుంచి తప్పించాలని ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులు కోరుతున్నారు. కెమెరామెన్ శేషుబాబుతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, బుడమేరు ప్రాంతం నుంచి.